గుంటూరులోని అమరావతిలోని కంపెనీ పెట్టి అమెరికాలో అన్ని దేశాలతో వ్యాపారం చేసేట్టుగా చేయాల్సిన అవసరం ఉంది. తెలుగు జాతికి సత్తా ఉంది. తెలుగు జాతిని ఇంకొక విషయం కూడా చెప్తున్నాను. తెలుగు జాతి అంటే తెలుగు వాళ్ళనే కాదు, ఈ గడ్డ మీద పుట్టిన ప్రతి ఒక్కరూ తెలుగు జాతి, వాళ్ళందరూ నా కుటుంబ సభ్యులే. అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాలు నన్ను ఆదరించారు 45 సంవత్సరాలుగా. నేను కూడా ఈరోజు తెలుగు జాతిని నిలబెట్టాను. హైదరాబాద్ని ప్రపంచ పట్టణంలో పెట్టగలిగాను. ఐటీ ప్రమోట్ చేసి తెలుగు వారిని ప్రపంచం అంతా పంపించాను. మొన్న తమ్ముళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, మీ అందరూ చూశారు. ఆ రోజు నేను చూస్తే గుంటూరులో ఈ రోజు ఏ విధంగా అయితే బయట వచ్చారో, కట్టలు తెచ్చుకొని భయపడకుండా బయట వచ్చి ఆడబిడ్డలు పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. అవునా కాదా అని అడుగుతున్నా. ఆ రోజు ఈ పోలీసులు అడ్డపడ్డారు, ఇప్పుడు పోలీసులు స్వాగతిస్తున్నారు. అప్పటికిప్పటికి డిఫరెన్స్ అదే. ఇప్పుడు పోలీసులు సైకో చేతుల్లో లేరు, ఎన్నికల కమిషన్ చేతుల్లో ఉన్నారు. నేను అందుకే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ధైర్యంగా ముందుకు రావాలి. వారం రోజులే టైము. ఈరోజు మొదటి తారీఖు అయిపోయింది, 13వ తారీఖు ఎన్నికలు అయిపోతాయి. 12 రోజుల టైం ఉంది. ఆ అమ్మాయిని చూశారు. ఇప్పుడు చిన్న పాప చీర కట్టుకొని, ఎల్లో శారీ కట్టుకొని 2 వేళ్లు చూపిస్తూ ఆ తండ్రి, చంద్రన్న నా బిడ్డ భవిష్యత్తు నీ చేతుల్లో పెడుతున్నానని చెప్పి చెప్తున్నాడు. ఎక్కడ చూసినా ఇలాంటి దృశ్యాలే కనపడొస్తున్నాయి. అయితే అది సఫలీకృతం కావాలంటే ఏం చేయాలి? మీరంతా 13వ తారీఖున చరిత్ర తిరగ రాసే రోజు. ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అర్హత కూడా లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మా తమ్ముళ్ళు వాలంటీర్స్ అంతా బ్యాండేజీ పెట్టుకొని వచ్చారు. గులకరాళ్లు దిగలే పాపం అందరికీ. గులకరాయి డ్రామా ఆడే వ్యక్తి, కోడి కత్తి డ్రామా ఆడే వ్యక్తి, బాబాయిని గొడ్డలతో లేపేసి వేరే వాళ్ళపైన నేరం వేసే వ్యక్తులు. ఏం తమ్ముడు ఇది న్యాయమా అని అడుగుతున్నా. నా జీవితంలో ఎప్పుడైనా నేరాలు ఘోరాలు చేశానా? నేను నేరాలు చేసేవాడిని ఎక్కడికక్కడ తుంగలో దొక్కేశాను తప్ప బయట కూడా వచ్చే పరిస్థితి లేదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం అంటే ప్రజల ఆస్తులు కాపాడాలి, ఆడబిడ్డలకు రక్షణగా ఉండాలి, మీ బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేయాలి. 5 సంవత్సరాల కాలాన్ని వృధా చేసుకున్నాం. అందుకే ఈ రోజు నేను సూపర్ 6 తీసుకొచ్చాం. ఇంకొక విషయం ఇక్కడ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఒక పక్క, రెండో పక్క జన సైనికులు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రం బాగుండాలి, వైసీపీ విముక్త రాష్ట్రం చేయాలి, అప్పుడే వీళ్ళ భవిష్యత్తు బాగుంటుందని ముందుకు వచ్చిన మహానాయకుడు పవన్ కళ్యాణ్ గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మేము కలిసి సూపర్ 6 తీసుకొచ్చాం. అన్ని వర్గాలకు న్యాయం చేయడానికి అనేక విషయాలు తీసుకొచ్చి మీ ముందుకు వచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.